అందరికీ నమస్కారం. మన జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న చక్రాలలో సింహాసన చక్ర అనే ఒక చక్రాన్ని పరిశీలన చేయటం ద్వారా ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అవనివ్వండి, ప్రధానమంత్రి అవనివ్వండి, లేకపోతే ఏదైనా ఒక సంస్థకు అధిపతి అయినా అవనివ్వండి, ఆయన ప్రమాణ స్వీకారాన్ని చేసిన సమయానికి గ్రహాల స్థితిగతులు, గ్రహాలలో నక్షత్రాలలో గ్రహాలు ఎలా స్థితమై ఉన్నాయి, ఎక్కడ స్థితమై ఉన్నాయి అనే దాన్ని బట్టి పరిపాలన ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పవచ్చు. నేను ఇప్పుడు సింహాసన చక్రం మీకు అందరికీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది మనం 20 నవంబర్ 2025 ఉదయం 11:30 పాట్నా నితీష్ కుమార్ గారు ప్రమాణం చేసిన, బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయానికి తీసుకుని చూస్తే ఇలా ఉంది. ఇందులో 3 స్తంభాలు ఉంటాయి. అశ్వపతి చక్ర రక్షణ సంబంధమైన విషయాలు, నరపతి చక్ర ప్రజా సంబంధమైన విషయాలు, గజపతి చక్ర ఆర్థిక సంబంధమైన విషయాలు. ఇందులో 5 స్థానాలు ఉంటాయి. స్తంభం, సింహ, పత్త, ఆసన, ఆధార అన్ని నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇందులో నక్షత్రాలు ఎలా పాపులేట్ అయి ఉన్నాయి కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఏ నక్షత్రంలో ఏ గ్రహాలు స్థితమై ఉన్నాయో కూడా నేను మీకు అక్కడ వేశాను. మనకి 3 కావాలి: చంద్రుడు, శని, గురుడు. అన్నిటికన్నా ముందు చూడాల్సింది చంద్రుడిని చూడాలి. చంద్రుడి స్థితి ఎలా ఉంది అంటే ఆయన నరపతి స్తంభాల్లో కొంచెం నీచమైన స్థానంలో ఉన్నాడు. మరీ ఉత్తమంగా లేడు, మరీ నీచంగా కూడా లేడు. ఆసనాల్లో ఉన్నాడు. అంటే పీపుల్ వెల్ఫేర్, ప్రజాక్షేమకరమైన పనులు చేసేటప్పుడు ఆయనకు కొన్ని రకాల వ్యతిరేకత ఎదురు కావచ్చు ప్రతిపక్షాల నుంచి. జనరల్ వెల్బీయింగ్ అంటే ప్రజల క్షేమము, వాళ్ళ సంక్షేమము కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన మాటకి ఎదురు లేకుండా ఏమీ వెళ్ళలేడు ఆయన. అలాగే ఇప్పుడు గజపతి చక్ర, అందులో శని పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు. పూర్వభద్ర ఎక్కడ ఉంది? మనకి కుంభరాశ, మీనరాశ దాంతో పని లేదు. పూర్వభద్ర నక్షత్రంలో స్థితమై ఉన్నాడు. ఇందువల్ల ఏం జరిగే అవకాశం ఉంది అంటే ఆయన క్యాబినెట్లో మంత్రులు కానీ, పార్టీలో సీనియర్ వ్యక్తులు కానీ చనిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు గురుడు దాన్ని ఎందుకు చూస్తాము అంటే శని కలగజేసే కీడు నుంచి ఆయన ఏమన్నా మనల్ని కాపాడతాడా? గురుడి పొజిషన్ కూడా మధ్యస్థంగా ఉంది. అద్భుతంగా ఏమీ లేదు. ఆయన మీకు ఉచ్చపడుతున్నట్టుగా కనిపించవచ్చు, కానీ అంత మధ్యస్థమైన పొజిషన్ మాత్రమే ఉంది. సో కొంతవరకు రక్షణ లభిస్తుంది. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది. మనం మాట్లాడదాం. నమస్కారం.